శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నేతలు వైసీపీ శ్రేణులు దిశానిర్దేశం చేస్తున్నారు. జగనన్న తెచ్చిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను అందుకే మీకు చెప్తున్నాను, ఈ కార్యక్రమం మనం విజయవంతం చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రమాణ స్వీకారం చేసినాడు చెప్పారు, నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పేదరికం ఉండడానికి వీల్లేదని, ఆ పేదరికం పోగొట్టడానికే ఈనాడు నేను చదువుని అభ్యసిస్తానని, చదువుని అభ్యసించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని ఆయన మనకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారా లేదో మీరే తెలియచేయాలని చెప్పి మరో చేస్తున్నాను నేను. అందుకే మీ అందరికీ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న మనకి పెన్షన్ కార్యక్రమం ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలను మనం విజయవంతం చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియచేసుకుంటూ, ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. నేను అందుకే మీకు 2009 ఎన్నికల్లో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు నాకు వచ్చిన 90,000 మెజార్టీలో 3 వంతుల్లో 1 వంతు మెజార్టీ 28,800 మెజార్టీ ఇచ్చి దేశానికి పరిచయం చేసిన ఆమదలవలస కుటుంబ సభ్యులకు, ఆమదలవలస నా కుటుంబ సభ్యులకు నిరాశపరచదలచకూడదని భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక్క విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. నో ఆర్గనైజేషన్ కెన్ బి సక్సెస్ వితౌట్, నో పొలిటికల్ పార్టీ కెన్ బి సక్సెస్ వితౌట్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తీగా ఉండాలి అన్నా, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా గడిచిన 13-12 సంవత్సరాల కాలంగా ఎత్తిన జెండా దించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న మన నాయకుడు, ఆనందంలో ఉన్న, కష్టంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దించకుండా భుజాన వేసుకొని మోసిన మనలాంటి మా బోటి కార్యకర్తలు, మనలాంటి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి పార్టీ తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. 2009 ఎన్నికల్లో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. గ్రామ స్థాయి నుంచి గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టాం, హెల్త్ క్లినిక్స్ స్టార్ట్ చేశాం, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి పేదవాడి కుటుంబానికి నిరంతరము అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మహమ్మారి లాంటి కరోనా వచ్చినప్పుడు కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం కూడా ఎంతో సేవ అందించడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ప్రభుత్వం చూసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన పెద్దలు, గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు వారు కూర్చుంటే, సుబ్బారెడ్డి గారు కూర్చుంటే మనకు ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నారా అన్నటువంటి భావన కలిగినటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి చిన్నాన్నగారు కనుక మనందరికీ అభిమాన నాయకులు, వారి స్థానంలో వీరు వచ్చారు అన్నటువంటి భావనతోనే మనందరం మెసలాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక. రేపు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి, 40 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో, సిద్ధం సభల్లో కానీ అనేక సమావేశాల్లో కానీ మరి అనేక విషయాల్ని మనకు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకే ఒక్క విషయాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని మనందరము పెద్ద మనసుతో స్వాగతించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన పార్టీ ఆవిర్భవించిన నుంచి పేదవాళ్ళ పక్షాన పనిచేస్తున్న పార్టీ మంది, పేదవాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్న పార్టీ మంది.